తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ కి మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నేతల భేటీలో పాల్గొనేందుకు వచ్చారు మంత్రి జూపల్లి. మరోవైపు కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ పార్లమెంటు నేతల సమావేశం ముగిసింది. మరోవైపు నాగర్ కర్నూల్ పార్లమెంటు నేతల భేటీ కూడా కొనసాగుతుంది. కాసేపట్లో వరంగల్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. సాయంత్రం చైర్మన్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 5 వరకు హైదరాబాద్లోనే ఉండనున్నారు మీనాక్షి నటరాజన్. రైట్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కీలక భేటీలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. రైట్ అనిల్, హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో వరుసగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఇవాళతో ఈ యొక్క పార్లమెంట్లు వారిగా 1-to-1 ముగియబోతా ఉంది. ఇవాళ ప్రధానంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా ఈ మీనాక్షి నటరాజన్తో 1-to-1 సమావేశం ముగిసింది. ఆ తర్వాత నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది 1-to-1 సమావేశం. అయితే ఈ యొక్క అనంతరం కూడా ఇవాళ మరో పార్లమెంట్ పరిధిలో కూడా ఈ యొక్క 1-to-1 సమావేశం కొనసాగనుంది. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్సీలతో మీనాక్షి నటరాజన్ అభిప్రాయ సేకరణ చేయనుంది. వారికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంది, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎటువంటి బలాబలాలను కూడా తెలుసుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలకు సంబంధించి బలాబలాలు ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఆమె 1-to-1 సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా మంత్రులు కూడా ఈ యొక్క 1-to-1లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట జూపల్లి కృష్ణారావుతో ఆమె 1-to-1 అయ్యారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖతో కూడా 1-to-1 అయ్యారు. అయితే ఇటీవల కొండా సురేఖ పైన వరంగల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాని గురించి కూడా కొండా సురేఖను ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగానే నియోజకవర్గంలో అదేవిధంగా జిల్లాలో మీరు చేస్తున్నటువంటి పార్టీ, ప్రభుత్వం అలాగే పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎంతవరకు తీసుకువెళ్తున్నారు, జనంలో చర్చ జరుగుతుందా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఆమె ఆరా తీసినట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగానే మీరు సాటిస్ఫైగా ఉన్నారా అనేటటువంటిది కూడా మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్కి మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ సైతం మరికాసేపులో మీనాక్షి నటరాజన్తో భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, వారితో పాటుగానే ఎంపీలు, ఎమ్మెల్సీలతో కూడా ఈ యొక్క 1-to-1 మరికాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. మొదట ఎమ్మెల్సీలకు ఆమె దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్సీకి 10 నిమిషాల పాటు సమయం ఇచ్చింది. వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు, సూచనలు తీసుకొని పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో బలపడాలి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం విజయం సాధించాలంటే మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి, మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారా పార్టీకి సంబంధించి, పార్టీ నేతలతో కానీ అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలతో కానీ మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, అంతర్గత విభేదాలు ఏమైనా తలెత్తుతా ఉన్నాయా, మీరు
పూర్తి స్థాయిలో సాటిస్ఫైగా ఉన్నారా, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, లేదా ఇంకేమైనా పదవులు కోరుతా ఉన్నారా అనేటటువంటిది కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినటువంటి అటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు గద్వాల కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సరితా తిరుపతయ్య యాదవ్ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ చేరుకున్నారు. వారు కూడా ఈ యొక్క నియోజకవర్గాల్లో ఇటీవల వరుసగా అటు ఎమ్మెల్యే వర్సెస్ ఇన్ఛార్జిగా ఈ యొక్క గొడవలు జరుగుతూ ఉన్నాయి. వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో వారితో కూడా 1-to-1 భేటీ కాబోతా ఉన్నారు. నియోజకవర్గ పరిస్థితులను కూడా ఆమె అడిగి తెలుసుకొని ఉన్నారు. వరుసగా ఇప్పటి వరకు అయితే మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు కొండా సురేఖ, అలాగే మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ సైతం ఎమ్మెల్యే క్వార్టర్స్కి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా అటు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఇవాళ పూర్తి స్థాయిలో కూడా భేటీ అయ్యి 1-to-1గా భేటీ అయ్యి వారి యొక్క అభిప్రాయాలు సేకరించనున్నారు. క్షేత్రస్థాయిలో చర్చ జరిగే విధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు కానీ ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలనేటటువంటి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకుంటూనే నేతల మదిలో ఉన్నటువంటి అసంతృప్తి ఏమైనా ఉందా, వారు ఏ విధమైనటువంటి ఫీలింగ్లో ఉన్నారనేది కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మీనాక్షి నటరాజన్ తెలుసుకుంటూ ఏఐసిసికి నివేదిక అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ జరగబోయేటటువంటి సికింద్రాబాద్, నాగర్ కర్నూలు, అటు వరంగల్ పార్లమెంట్లతో 1-to-1 నేతలతో ముగిస్తే గనక 119 నియోజకవర్గాల కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఈ యొక్క భేటీలు ముగుస్తాయి. ఆ తర్వాత మధ్యాహ్నం అనంతరం కూడా ఎమ్మెల్సీలు, ఎంపీలు, కంటెస్టెడ్ క్యాండిడేట్లతో కూడా కంటెస్టెడ్ ఎంపీలతో కూడా ఆమె అభిప్రాయ సేకరణ చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో నేతల మదిలో ఏముంది తెలుసుకొని అధిష్టానానికి విన్నవించబోతా ఉన్నారు. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పలువురు నేతలు ఆశిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే విజయశాంతి కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకుంది. ఆమె కూడా మంత్రివర్గ రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతూ ఉంది. ఆమె కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే బీసీ సామాజిక వర్గం తనకు కలిసి వస్తుంది అనేటటువంటిది కూడా పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో వివిధ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకొని మీనాక్షి నటరాజన్కు అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఆశావాహులు పెద్ద ఎత్తున తమను మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటిది కూడా పరిగణించాలి. వారికి ఉన్నటువంటి అర్హతలు కావచ్చు, దాంతోపాటుగా పార్టీకి అందించినటువంటి సేవలను కూడా దృష్టిలో పెట్టుకోవాలనేటటువంటిది కూడా ప్రధానంగా వారు ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.